విశాఖపట్నంలో మంగళవారం ఆగస్టు 26, 2025 జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత నావికాదళంలో మరో 2 అధునాతన స్టెల్త్ గైడ్ క్షిపణి యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు. ఉదయగిరి, హిమగిరి పేర్లతో నావికాదళంలో చేరిన ఈ 2 నౌకలు సముద్రంలో భారతదేశ బలాన్ని మరింత పెంచాయి. ఒకేసారి 2 నౌకలను జాతికి అంకితం చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ చేరికతో భారతదేశం 3 యుద్ధ నౌకల స్క్వాడ్రన్ను కలిగి ఉంది. ఉదయగిరి, హిమగిరి ప్రాజెక్ట్ 17 శివాలిక్ తరగతి నౌకల ఆధునిక వెర్షన్లు కాగా, రాడార్ ను తప్పించుకునే స్టెల్త్ సాంకేతికత, అధునాతన ఆయుధాలు, సెన్సర్ వ్యవస్థలు వీటిలో అమర్చబడ్డాయి. ఉదయగిరిని ముంబైకి చెందిన మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (MDL) నిర్మించగా, హిమగిరిని కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్ అండ్ ఇంజనీర్స్ GRSC తయారు చేశారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, 2 నౌకలు కూడా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడ్డాయని, దీర్ఘశ్రేణి ఉపరితలం నుండి ఉపరితల క్షిపణులు, సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులు, స్వదేశీ రాకెట్ లాంచర్లు, టార్పెడో లాంచర్లు, అగ్ని నియంత్రణ వ్యవస్థలు వంటి ఆధునిక సామర్థ్యాలతో సముద్ర రక్షణలో గేమ్ చేంజర్లుగా నిలుస్తాయని తెలిపారు. తూర్పు నౌకాదళంలో చేరనున్న ఉదయగిరి, హిమగిరి నౌకలు భారతదేశ సముద్ర ప్రయోజనాలను కాపాడడమే కాకుండా పాకిస్తాన్, చైనాలకు బలమైన సమాధానంగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఒక్కదాని తర్వాత ఒకటిగా స్వదేశీ యుద్ధ నౌకల చేరికతో నావికాదళ బలం గణనీయంగా పెరిగి పొరుగు దేశాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.